శ్రీ గురుభ్యో నమః. నేను ప్రణయ ఆకుల ఫ్రమ్ పరంపర ఫ్రమ్ యూనివర్సిటీ సిరీస్ ఎపిసోడ్ 3. నమ మన టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. టుడే సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ అండ్ తెలుగు డిపార్ట్మెంట్ నుండి డాక్టర్ ఎస్టిజి వసంతలక్ష్మి గారు ఫ్రమ్ సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ అండ్ పివి వారిజా రాణి గారు ఫ్రమ్ Telugu department are here, and I'm happy to welcome you both, ma'am, to the show. Thank you for taking time and coming to the show to explain all about these two departments to our Mana TV audience. So, without further delay, Vasant Lakshmi Garu, please go ahead and explain about Sanskrit department. మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకు ముందు చెప్పినట్టుగా నా పేరు ఎస్టిజి వసంతలక్ష్మి. నేను సాంప్రదాయకంగా సంస్కృత కళాశాలలో సంస్కృతం చదువుకున్నాను. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రాకి సంస్కృత విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నాను. సంస్కృతం కోర్సెస్ అన్నీ కూడాను స్టూడెంట్స్ కి ఎక్కువ జ్ఞానాన్ని ఇవ్వడానికి, వాళ్ళ తలుపు ఇంతకు ముందు వాళ్ళు చదువుకుని ఉన్నటువంటి దాన్ని ఇంకా కొంచెం విస్తృతపరచడానికి, దాన్ని ఉద్దేశంలో పెట్టుకుని, దాన్ని మనసులో పెట్టుకుని డిజైన్ చేయబడ్డాయి. ముందరగా నేను మా ఎంఏ కోర్సెస్ తో స్టార్ట్ చేస్తాను. ప్రతి కోర్స్ కి మాకు ఒక కోడ్ నెంబర్ ఉంటుంది. ప్రతి కోర్స్ కి ఒక కోడ్ నెంబర్, దానికి ఒక పేరు ఉంటుంది. ఫస్ట్ కోర్స్ మాది జిఎస్ఎల్ 501 క్లాసికల్ సాంస్క్రిట్ క్లాసికల్ లిటరేచర్ అండ్ ప్రాసడీ. దీంట్లో ఈ కోడ్ నెంబర్ తో ఉన్నటువంటి కోర్సులో మేము టీచ్ చేసేది ఏమిటి అంటే, రఘువంశం, కిరాతార్జునీయం, శిశుపాల వధం, ఈ మూడు అందరికీ తెలిసినటువంటి కావ్యాలు. పంచకావ్యాలలో ప్రసిద్ధమైన పంచకావ్యాలలో మొదటి మూడు ఇవి. ఈ మూడింటిలోంచి రఘువంశంలోంచి రెండో సర్గ, మొత్తం పూర్తి రెండవ సర్గ. తర్వాత కిరాతార్జునీయంలోంచి 12వ సర్గ. ఈ సర్గను అసలు ఎవరు టచ్ చెయ్యరు. అంటే ఎప్పుడైనా సరే ఒక కావ్యం చదివేటప్పుడు మొదటి 5-6 సర్గలే ప్రధానంగా చదవడం జరుగుతుంది. కానీ అందరికీ అసలు పరిచయం లేనటువంటి భాగాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కిరాతార్జునీయంలోంచి 12వ సర్గ తీసుకోవడం జరిగింది. 12వ సర్గ ఏం చేస్తుంది, రఘువంశం 2వ సర్గలోనేమో దిలీప మహారాజు నందిని ధేనువుని ఏ రకంగా ఆయన సేవించాడు, ఇదంతా ఉంటుంది కథ. అంటే చాలా అందమైన భాగం, చాలా అద్భుతంగా ఉండేటువంటి భాగం. అందుకోసం దాన్ని తీసుకోవడం జరిగింది. కిరాతార్జునీయంలోంచి ఈ 12వ సర్గలో ఏమిటంటే అర్జునుడి తలుపు తపస్సు, అంటే పాశుపతాస్త్రాన్ని సంపాదించడం కోసం అర్జునుడు చేసిన తపస్సు, ఆ తపస్సు వల్ల కలిగినటువంటి ఇతరులకు కలిగినటువంటి భయము, వాళ్ళు వెళ్ళి పరమేశ్వరుడికి రిపోర్ట్ చేసినటువంటి విధానం, తర్వాత పరమేశ్వరుడు దానికి వాళ్ళకి అభయం ఇచ్చి అతను ఎవరో చెప్పి తాను అక్కడికి బయలుదేరినటువంటి విధానం, ఇదంతా ఉంటుంది. చాలా చక్కటి భాగం ఇది. ఆ తర్వాత శిశుపాల వధంలో, శిశుపాల వధ అంటే శిశుపాలుని చంపడమే కదా కథ. దాంట్లో మేము తీసుకున్నటువంటి భాగం ఏమిటంటే 14వ సర్గ. ఈ 14వ సర్గలో ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగం, ఆ తర్వాత ఆయన అగ్రపూజ ఎవరికి ఇవ్వాలి అని భీష్ముడిని అడిగితే, భీష్ముడు కృష్ణుడి తలకు గొప్పతనాన్ని చెప్పి, కృష్ణుడు తప్పిస్తే ఇంకెవరు అగ్రపూజకి అర్హులు లేరు అని చెప్పినటువంటి ఆ భాగం చాలా అందమైన భాగం. ఇది కూడాను ఎవరు స్పృశించేటువంటి, ఎవరు దాన్ని టచ్ చేసేటువంటి భాగం కాదు. కావాలని దీన్ని, అంటే ఇది వరకు ఎవరికి పరిచయం లేని భాగాలను పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ కిరాతార్జునీయ శిశుపాల వధాలు తీసుకోవడం జరిగిందనమాట. వీటితో పాటు వృత్తరత్నాకరంలోంచి కొన్ని, కేదార భట్టు రాసిన వృత్తరత్నాకరంలోంచి కొన్ని ఛందస్సుల్ని కూడా యాడ్ చేశాను దీంట్లో. అంటే కావ్యాలు నాటకాలు చదువుకునేటప్పుడు రకరకాల ఛందస్సులు స్టూడెంట్స్ కి పరిచయం అవుతాయి. వాటన్నిటి గురించి పూర్తి అవగాహన ఇస్తూ వాటిని ఎలా గుర్తుపట్టాలి, వాటి తలుపు గణ విభాగం ఏమిటి, ఇదంతా కూడాను ఇన్ డీటెయిల్ చెప్పడం జరుగుతుంది ఈ కోర్సులో. తర్వాత రెండోది జిఎస్ఎల్ 502 సాంస్క్రిట్ గ్రామర్. దీంట్లో ఈ సాంస్క్రిట్ గ్రామర్ లో పాణినీయ
ఆ వ్యాకరణాన్ని తీసుకున్నాం మేము. పాణినీయ వైయాకరణ సిద్ధాంత కౌముది అని భట్టోజీ దీక్షితుల చేత ఆ ఆ ఏర్పరచబడినటువంటి, అంటే పాణిని అష్టాధ్యాయిని భట్టోజీ దీక్షితులు ఏం చేశారంటే ఒక ఆర్డర్ లో, అంటే ఆ వేరే వేరే అధ్యాయాల్లోంచి సూత్రాలు తీసుకుని వాటిని ఒక ఆర్డర్ లో పెట్టి అదొక శాస్త్రంగా స్టూడెంట్స్ చదువుకోవడానికి గాను ఏర్పరిచారు. ఆ దాంట్లోంచి కారక విభక్తి, కారక భాగం ఒకటి, ఆ తర్వాత ఉపపద విభక్తి, లకారార్థ ప్రకరణం, శబ్దాలకి సంబంధించినంత వరకు, శబ్దాలు అంటే ఏమిటి, నౌన్స్ కి సంబంధించినంత వరకునేమో కారక ఉపపద విభక్తులు, ఆ తర్వాత ఆ వర్బ్స్ కి సంబంధించినంత వరకు అంటే క్రియాపదాలకి సంబంధించిందేమో లకారార్థ ప్రకరణం. ఈ సిద్ధాంత కౌముది నుంచి వీటి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మూడోది GSL 503 పురాణిక్ అండ్ ఇతిహాస లిటరేచర్. ఈ పురాణాలు ఇతిహాసాలు అంటే మనకి రామాయణ మహాభారత భాగవతాలే వస్తాయి. అందుకోసం అని చెప్పి దీంట్లోంచి ఏం చేసాం, ముందరగా హిస్టరీ ఆఫ్ పురాణిక్ అండ్ ఇతిహాస లిటరేచర్, కృష్ణమాచార్యర్ రాసినటువంటి హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ గ్రంథంలోంచి హిస్టరీ ఆఫ్ పురాణిక్ అండ్ ఇతిహాస లిటరేచర్ ఆ భాగం ఉంటుంది. అంటే ముందర వాటి తాలూకు పురాణ ఇతిహాసాల తాలూకు చరిత్రను తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి శ్రీమద్ భాగవతంలోంచి గోవర్ధనోద్ధరణ ఘట్టం, అంటే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పూజించాలని చెప్పి, అంటే ఇంద్ర పూజని మాన్పించి, గోపాలకుల చేత ఇంద్ర పూజని మాన్పించి గోవర్ధన పర్వతమే మనకు వర్షాలు ఇస్తుంది మనకి, అంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలు ఏ పర్వతాల కారణంగా వస్తాయి అని చెప్పేటువంటి ఈ మాటని అప్పుడే కృష్ణుడు చెప్పాడు. సో ఆ భాగం గోవర్ధనోద్ధరణము, ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తటము, ఇంద్రుడు రాళ్లవాను కురిపించటము, ఆ తర్వాత మళ్ళీను ఆయన వాళ్ళు గోవర్ధన పర్వతాన్ని పూజించిన తర్వాత ఇంద్రుడు కోపంతో రాళ్లవాను కురిపిస్తే కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అందరికీ ఆశ్రయం కల్పించటము, ఈ భాగం ఉంది. తర్వాత శ్రీమద్ రామాయణంలోంచి గంగావతరణ ఘట్టం చాలా అద్భుతమైన ఘట్టం. ఆ గంగా నది పైనుంచి కిందికి వచ్చి ఆవిడ ప్రవహిస్తూ వెళ్ళి సగరపుత్రుల తలుపు పాపాలన్నింటినీ కడిగేయటము అనేటువంటి కథ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీమద్ రామాయణంలో ఆ ఘట్టం. ఆ తర్వాత మహాభారతంలోంచి అష్టావక్రోపాఖ్యానం. అష్టావక్రుడు అనేటువంటి ఇతడు తన తండ్రి తలుకు అంటే జనక మహారాజు వీళ్ళందరినీ చాలా మందిని వాళ్ళందరూ పాతాళంలో ఉండిపోతే వాళ్ళ తన తండ్రిని దీంట్లోంచి, ఆ చెరలోంచి విడిపించి బయటికి తీసుకొచ్చినటువంటి ఘట్టం చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ భాగం. ఆ తర్వాత GSL 504 లో ప్రోజ్ అండ్ చెంపు లిటరేచర్. ప్రోజ్ అంటే గద్య కావ్యము, చెంపు లిటరేచర్. చెంపు అంటే ఏమిటంటే గద్య పద్య భాగాలు కలిసి ఉంటే దాన్ని చెంపువు అంటారు. అంటే తెలుగులో కావ్యాలన్నీ కూడాను కొంత గద్యము కొంత పద్యము కలిసి ఉంటాయి, ఆ చెంపు విధానంలోనే ఉంటాయి అన్నమాట. వాటిలో ముందరగా అన్నింటికి కూడాను మేము హిస్టరీ ఆఫ్ దట్ పర్టికులర్ లిటరేచర్ అనేటువంటిది యాడ్ చేసాం. హిస్టరీ ఆఫ్ కావ్య లిటరేచర్, అందులో ఈ గద్య పద్య లిటరేచర్ గురించి పూర్తిగా, చెంపు గురించి కూడా పూర్తిగా చదువుతారు. ఆ తర్వాత హర్ష చరితం, బాణభట్టు రాసినటువంటి హర్ష చరితంలోంచి ఒక భాగం, అంటే శ్రీహర్షుడు తన చెల్లెలు రాజ్యశ్రీని ఒక అడవిలో, అంటే ఆవిడ రాజభ్రష్టురాలైపోయి అడవిలో ఉండి ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధపడితే ఆ సమయంలో అతను వెళ్ళి ఆ చెల్లెల్ని రెస్క్యూ చేసి తీసుకురావడం, ఈ కథ అంతా ఉంది. ఆ తర్వాత భోజ మహారాజు రాసినటువంటి చెంపు రామాయణంలో సుందరకాండ ఘట్టం అన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఈ రెండు కూడా చాలా చక్కటి ఘట్టాలు. ఈ రెండు సిలబస్ లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత GSL 504 సాంస్క్రిట్ డ్రామా అనేసరికల్లా మనకందరికి ముందరగా తల్లోకి వచ్చేటువంటి నాటకం ఏమిటి అంటే ఏమొస్తోంది మీకు? శాకుంతలం మ్యామ్. రైట్. సంస్కృతం డ్రామా అంటే శాకుంతలమే, అవునా? కాబట్టి హిస్టరీ ఆఫ్ డ్రామా లిటరేచర్, అది కృష్ణమాచార్య రాసినటువంటి పుస్తకంలోంచి, హిస్టరీ ఆఫ్ సంస్కృత్ లిటరేచర్ లోంచి. ఆ తర్వాత
నాటకాన్ని చదువుతున్నారు కాబట్టి నాటక లక్షణాలు తెలియాలి స్టూడెంట్స్. అంటే నాటకంలో ఏముంటుంది, అందులో దాన్ని ఇతివృత్తాన్ని ఎలా డీల్ చేస్తారు, మధ్యలో ఎక్కువ ఎక్సెస్ గా ఉన్నటువంటి అంటే చాలా లెందీగా ఉండేటువంటి కథని ఏ రకంగా వాళ్ళు ఆ కాదు ప్రేక్షకులకి తెలిసేటట్లుగా కానీ ప్రదర్శించాల్సిన అవసరం లేకుండా ఏ రకంగా దాన్ని డీల్ చేస్తారు, ఇదంతా కూడాను స్టూడెంట్స్ చదవాలి. అందుకోసం అని చెప్పి దశరూపక ఆఫ్ ధనంజయ, ధనంజయుడు రాసినటువంటి దశరూపకంలోంచి నాటక లక్షణాలు అవి 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 చదువుతారు. ఆ తర్వాత అభిజ్ఞాన శాకుంతలం ఆఫ్ కాళిదాస, మొత్తం పూర్తి నాటకం. దీని తర్వాత ఆ జిఎస్ఎల్ 506 వేదిక్ లిటరేచర్, అంటే సంస్కృత వాంగ్మయం మనం కేవలం కావ్య నాటకాలు చదివితే సరిపోదు, వైదిక సాహిత్యం కూడా చదవాలి మనం. అందుకోసం అని చెప్పి అంటే వైదిక సాహిత్యంలో కూడా ఎంతో చక్కటి కావ్య లక్షణాలు కలిగినటువంటి సూక్తాలు ఉంటాయన్నమాట. అటువంటి సూక్తాలని ఏరాము. హిస్టరీ ఆఫ్ వేదిక్ లిటరేచర్ ఉంటుంది. ఆ తర్వాత యాస్కుడు రాసినటువంటి నిరుక్తము, ఇది తప్పకుండా చదివి తీరాల్సింది. వేదాంగాల్లో ఒకటి నిరుక్తం. నిరుక్తం అంటే ఏమిటంటే ఎటిమాలజీ. యాస్కుడు రాసినటువంటి నిరుక్తము, దాంట్లోంచి మొదటి చాప్టర్, మొదటి అధ్యాయము. ఆ తర్వాత ఋగ్వేద సూక్తాలు, ఋగ్వేదంలోంచి తీసుకున్నటువంటి కొన్ని సూక్తాలు. ఆ తర్వాత 507 లో ఉండేది ఏమిటంటే అడ్వాన్స్డ్ సాంస్క్రిట్ గ్రామర్ అండ్ లింగ్విస్టిక్స్. ఇందులో అంటే గ్రామర్ ఊరికే చదివితే చాలదు, భాషా శాస్త్రం కూడా చదవాలి. అందుకోసం అని చెప్పి అడ్వాన్స్డ్ సాంస్క్రిట్ గ్రామర్ అండ్ లింగ్విస్టిక్స్ కింద సమాస ప్రకరణము, సిద్ధాంత కౌముదిలోంచే సమాస ప్రకరణము, తర్వాత ఏమో లింగ్విస్టిక్స్ కి సంబంధించినటువంటివే సంస్కృత గ్రంథాలు ఉన్నాయి. సంస్కృత గ్రంథాల్లోంచి తీసుకున్నటువంటి కొంత భాగము ఇవి ఉంటాయన్నమాట. ఆ తర్వాత జిఎస్ఎల్ 508, ఈ జిఎస్ఎల్ 508 లో సాంస్క్రిట్ పొయిటిక్స్, అంటే అలంకార శాస్త్రం. కేవలం కావ్యాలు చదివితే సరిపోదు, కావ్యాలకి సంబంధించినటువంటి శాస్త్రాన్ని కూడా చదవాలి. సో ఆ సాంస్క్రిట్ పొయిటిక్స్ లో మనకి చాలా ప్రధానమైన ప్రముఖమైనటువంటి అలంకార గ్రంథాలు ఏమిటి అంటే కావ్య ప్రకాశ ఆఫ్ మమ్మటుడు రాసినటువంటి కావ్య ప్రకాశం. దీంట్లో కావ్యము అనే దాని గురించి పూర్తిగా చాలా ఇన్ డీటెయిల్ దాంట్లో డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మమ్మటుడి యొక్క కావ్య ప్రకాశ, ఆ తర్వాత ధ్వన్యాలోకం ఆఫ్ ఆనందవర్ధనుడు రాసినటువంటి ధ్వన్యాలోకం. ఈ రెండు కావ్యాలు చదివేటువంటి విద్యార్థులకి తప్పనిసరిగా చదవాల్సినటువంటి గ్రంథాలు అన్నమాట. సో ఈ రెండు ఉంటాయి. తర్వాత ఇక్కడికి కావ్యాలు, నాటకాలు, గ్రంథాలు అన్ని పూర్తయిపోతే జిఎస్ఎల్ 509 లో రీసెర్చ్ మెథడ్స్ అండ్ థీసిస్ ప్రపోజల్ ఇది ఉంటుంది. అంటే ఎలా థీసిస్ ని ఎలా ప్రెజెంట్ చేయాలి, ఇవన్నీ కూడాను రీసెర్చ్ మెథడాలజీ టీచ్ చేస్తాం దీంట్లో. ఆ తర్వాత 510 అనేటువంటిది ఏంటంటే థీసిస్, ఇది రీసెర్చ్ థీసిస్. ఇప్పుడు వీటిల్లో నేను చెప్పినటువంటి ఈ కోర్సెస్ లో మొదటి కోర్సు జిఎస్ఎల్ 501 నేనే చెప్తాను. ఓకే. ఆ తర్వాత 502 సాంస్క్రిట్ గ్రామర్ ని రామకృష్ణ శాస్త్రి గారు ఆయన కూడాను సాంప్రదాయకంగా సంస్కృతం చదువుకున్నటువంటి మహాపండితులైన. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఆయన చదువుకున్నటువంటి సబ్జెక్టు గ్రామరే, చాలా అభిమాన విషయం కూడా గ్రామరే అన్నమాట. అందుకోసం ఆయన చాలా ప్రత్యేక శ్రద్ధతోటి నేను గ్రామర్ ఆయన డీల్ చేస్తున్నారు. తర్వాత పురాణిక్ అండ్ ఇతిహాస లిటరేచర్, దీన్ని అనుపమ ర్యాలీ అనేటువంటి ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారు. ఈవిడ ఎట్ ప్రెసెంట్ MIT పూణేలో పనిచేస్తున్నారు. చాలా అంటే ఆవిడ డీల్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్స్ భలే సరదాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ లో ఏ అలంకారం ఉంటుంది చెప్తారు ఆవిడ. అంటే మహేష్ బాబు తాలూకు అదేమిటి థమ్స్అప్ ఏదో అడ్వర్టైజ్మెంట్, ఈ అడ్వర్టైజ్మెంట్ లో ఏ అలంకారం ఉందో చెప్తారు ఆవిడ. మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆవిడ తెలుగు సబ్జెక్ట్. తర్వాత ఈ ప్రోజ్ అండ్ చెంపు లిటరేచర్ ని వాణి భండారం గారు,
వాణి భండారం గారు. ఆవిడను ఆ, బాగా చిన్నప్పటి నుంచే సంస్కృతం చదువుకున్నారు. హైదరాబాద్ లో వనితా మహావిద్యాలయ జూనియర్ కాలేజీకి ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యారు. సంస్కృతంలో మంచి ఆ, ఇది ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆవిడ డీల్ చేశారు. సాంస్క్రిట్ డ్రామాని మళ్ళీ రామకృష్ణ శాస్త్రి గారి. ఆ తర్వాత వేదిక్ లిటరేచర్ ని ఉషారాణి సంకా, ఆవిడ ఆ తిరుపతి విద్యాపీఠంలో ఆ చదువుకున్నారు. ఆ వాళ్ళకి కొంత పని చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వ్యోమ క్లాసెస్ అని చెప్పి సాంస్క్రిట్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఆ సాంస్క్రిట్ క్లాసెస్ అంటే సంస్కృతంలోనే పాఠం చెప్పాలి వాళ్ళకి. ఆ క్లాసెస్ డీల్ చేస్తారు ఆవిడ. తను తీసుకున్నారు ఈ వేదిక్ లిటరేచర్. ఆ తర్వాత మళ్ళీ అడ్వాన్స్డ్ సాంస్క్రిట్ గ్రామర్ కూడాను ఉషారాణి గారే తీసుకుంటున్నారు. సాంస్క్రిట్ పొయిటిక్స్ మళ్ళీ వాణి భండారం మేడం గారు. ఈవిడికి ఆ మ్, కావ్య ప్రకాశ ధ్వన్యాలోకం ఆవిడ స్పెషలైజేషన్ అన్నమాట, అందుకోసం ఆవిడ తీసుకుంటున్నారు. తర్వాత రీసెర్చ్ మెథడ్స్, మెథడ్ అండ్ థీసిస్ ప్రపోజల్, ఇదేమో అనుపమ ర్యాలీ. ఎందుకంటే ఆవిడ రెగ్యులర్ గా రీసెర్చ్ స్టూడెంట్స్ తోటి డీల్ చేస్తున్నారు, అందుకోసం ఆవిడ తీసుకుంటారు. అండ్ థీసిస్ అంటే అది ఎవరు ఎవరి సబ్జెక్ట్ లో థీసిస్ స్టూడెంట్స్ రాస్తూ ఉంటే వాళ్ళు థీసిస్ తీసుకుంటారు వాడి. ఇది సంగ్రహంగా ఏం బానే చెప్పాను. ఆ, మా దీనికి సంబంధించింది అనమాట, మాస్టర్స్ కి సంబంధించింది. ఇంకా దీని మిగిలినటువంటి కోర్సెస్ దగ్గరికి వస్తే మా డిప్లొమా కోర్సెస్, అంటే నేను పైనుంచి కిందకు వస్తున్నాను కాబట్టి డిప్లొమా కోర్సెస్. ఈ డిప్లొమా కోర్సెస్ లో మాకు డిప్లొమాలో 3 కోర్ కోర్సులు, ఒక ఈ కోర్సు ఉంటుందన్నమాట, ఒక ఎలెక్టివ్ ఉంటుందన్నమాట. దీంట్లో డిప్లొమా ఫస్ట్ కోర్ కోర్స్ ఏమిటయ్యా అంటే డిఎస్ఎల్ 301. డిఎస్ఎల్ అంటే డిప్లొమా ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. 301 మేఘదూత ఆఫ్ కాళిదాస. ఎవరైనా సరే సంస్కృతం చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా చదివి తీరాలి అనుకునే కావ్యం మేఘదూతం. ఆ మేఘదూత దాంట్లో ఏం చేసామంటే ఒక 60 శ్లోకాలు ఉండేటట్లుగా, పూర్వ మేఘము ఉత్తర మేఘము అని చెప్పి 2 భాగాలు దానికి, రెండింట్లోనూ కలిపి ఒక 60 శ్లోకాలు ఉండేటట్లుగా దాన్ని ఎడిట్ చేసి తీసుకున్నాము. దాన్ని నేనే టీచ్ చేస్తాను. తర్వాత డిఎస్ఎల్ 302 ఇంట్రడక్షన్ టు బాణ అండ్ భవభూతి. దీంట్లో ఏమిటుంది అంటే బాణభట్టు రాసిన కాదంబరి కావ్యంలోంచి, కాదంబరి అనే గద్య కావ్యంలోంచి శుకనాసోపదేశం. శుకనాసుడు అనేటువంటి మంత్రి చంద్రాపీడుడు అనేటువంటి ఒక రాజకుమారుడికి రాజ్యాధికారం అనేటువంటిది ఎంత భయంకరమైనదో, దాన్ని ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలో, దాన్ని ఎంత జాగ్రత్తగా అంటే గర్వం తలకెక్కకుండా ఎంత బాగా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలో చెప్తాడన్నమాట. ఆ భాగం ఉంటుంది. ఆ తర్వాత భవభూతి రాసినటువంటి ఉత్తర రామచరితంలోంచి 2, 3, 4 అంకాలు చాలా అద్భుతంగా ఉండేటువంటి, అంటే సీతాదేవి ఆవిడ్ని రాముడు వనవాసానికి పంపించేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆవిడ భూలోకానికి వస్తే ఆవిడ్ని గంగాదేవి భూదేవి ఇద్దరు కలిసి రక్షిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తారు. అట్లా ఆవిడ మళ్ళీ భూలోకానికి రావడము, రాముడు అదే సమయానికి శంభూకుడు అనేటువంటి ఋషిని చంపడం కోసం అక్కడికి వచ్చి ఆ సీతాదేవి అక్కడ ఉంటుంది, కానీ ఆవిడ రాముడికి కనిపించదు, రాముడు సీతకు కనిపిస్తూ ఉంటాడు అనమాట. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. అంటే ఆ ఘట్టం నేనే టీచ్ చేశాను. అది టీచ్ చేస్తూ ఉన్నప్పుడు కంఠం గద్గదం కాకుండా ఉండడానికి చాలా సార్లు నేను రికార్డింగ్ ఆపేసి ఒక క్షణం ఆగి మళ్ళీ కంటిన్యూ చేయవలసి వచ్చింది అనమాట. అంత అద్భుతంగా ఉండేటువంటివి. చాలా చక్కటి శ్లోకాలు, చాలా చక్కటి భాష, అద్భుతంగా ఉంటుంది అది. తర్వాత డిఎస్ఎల్ 303లో ఇంట్రడక్షన్ టు మాఘుడి శిశుపాల వధంలోంచి, అంటే మేము పెట్టుకున్న ఎయిమ్ ఏమిటంటే సాధ్యమైనంత వరకు పంచకావ్యాలు పరిచయం కావాలి స్టూడెంట్స్ కి. పంచకావ్యాలు పరిచయం కావాలంటే నైషధాన్ని పరిచయం చేయడం కష్టం, ఎందుకంటే నైషధం విద్వదౌషధం అంటారు. అంటే విద్వాంసులే మందులాగా తీసుకోవాల్సినటువంటి కావ్యం అన్నమాట. అందుకోసం బిగినర్స్ గా ఉండేటువంటి స్టూడెంట్స్ కి నైషధాన్ని ఇవ్వడం కష్టం అవుతుందని చెప్పి మిగిలినటువంటి 4 కావ్యాలు మేము ఇచ్చామన్నమాట. దాంట్లో భాగంగా శిశుపాల వధంలో మొదటి సర్గ, అంటే నారద మహర్షి ద్వారకా నగరానికి రావడం,
అక్కడి నుంచి ఆయన శిశుపాలుడు ముందు ముందు కృష్ణుడిని చూసి కృష్ణుడి తాలూకు అతిథి సత్కారాలు తీసుకుని ఆ శిశుపాలుడు అనేటువంటి వాడిని చంపడం ఎంత ఆవశ్యకము, ఎందుకు ఆవశ్యకము అంటే ఇతడు ఇంతకు ముందు జన్మల్లో కూడా నిన్ను చాలా ఇబ్బంది పెట్టున్నాడు, నిన్నే కాదు దేవతల్ని మానవుల్ని ఇబ్బంది పెట్టున్నాడు అని చెప్పి ఆ పాత విషయాలన్నీ గుర్తు చేసి ఆ కృష్ణుడి తాలూకు కోపాన్ని బాగా ఎక్కువ చేసి అతన్ని చంపాలి నువ్వు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ భాగం ఉందన్నమాట ఇక్కడ. తర్వాత ఈ భాగాన్ని కూడా ఈ కావ్యం కూడా నేనే చెప్పాను. తర్వాత GSL 304 ఇంట్రడక్షన్ టు త్రివిక్రమ భట్ట అండ్ ప్లే రైట్ కాళిదాస. దీంట్లో త్రివిక్రమ భట్టు అనేటువంటి ఆయన రాసినటువంటి నలచెంపు అనే కావ్యం, నలచెంపు అనేటువంటి చెంపు కావ్యం చాలా ప్రౌఢంగా ఉంటుంది అనమాట. అంటే చెంపు కావ్యాల్లో మొదటిది నల చరితం, నలుడు యొక్క చరిత్ర. అంటే మొత్తం పుస్తకం పెట్టడానికి చాలా పెద్దదైపోతుంది కాబట్టి కొంత భాగం పెట్టాం. ఆ తర్వాత ప్లే రైట్ కాళిదాస అన్నప్పుడు కాళిదాసు తాలూకు మొదటి నాటకం అని చెప్తారు దీన్ని, మాళవికాగ్నిమిత్రం. ఎందుకంటే ఆయనే చెప్తాడు పురాతనలు లేనటువంటి భాష సౌమిల్లకాది కౌల తాలూకు నాటకాలు ఉండగా ఈ నవీనుడైనటువంటి కాళిదాసు కావ్యాన్ని ఎందుకు చూడాలి ఎవరైనాను అని పురాణమిత్యేవన సాధు సర్వం అంటూ తన గురించి తను కొంచెం చెప్పుకుంటాడనమాట. అంటే ఆయన తలకు ఆ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటుంది దాంట్లో. సో ఇది మాళవికాగ్నిమిత్రం, కాళిదాసు రాసినటువంటి మాళవికాగ్నిమిత్రం ఇది ఉంది. ఆ తర్వాత ఇంట్రొడక్షన్ టు పొయిటిక్స్ ఆఫ్ సాంస్క్రిట్, అంటే సంస్కృతంలో అలంకార శాస్త్రాన్ని కొంచెం సూత్రప్రాయంగా పరిచయం చేశాం. దీంట్లో ఏం చేసామంటే చంద్రాలోకం, పీయూష వర్ష జయదేవుడు అనేటువంటి ఆయన రాసినటువంటి చంద్రాలోకం అనేటువంటి గ్రంథం. ఆ చంద్రాలోకంలో అలంకార లక్షణాలు అంటే ఉపమా ఉత్ప్రేక్ష రూపకం లాంటి అలంకారాల తలుపు లక్షణాలు ఉంటాయి, అవి ఉన్నాయన్నమాట. అంటే అది కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్ లో ఉంటుంది, స్టూడెంట్స్ కి చాలా చక్కగా చాలా అలంకారాన్ని పరిచయం చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇంకా DSL 502 ఇంట్రడక్షన్ టు సాంస్క్రిట్ గ్రామర్. దీంట్లో ఏంటంటే దీన్ని ఎవరు స్టూడెంట్స్ ఎవరు కావాలని అడగడం లేదు, అందుకోసం అని చెప్పి మేము పెద్దగా చెయ్యలేదు. ఎవరైనా స్టూడెంట్స్ అడిగితే తప్పకుండా ఇస్తాం. ఇది ఏమిటి అంటే లఘు సిద్ధాంత కౌముది అని. ఇప్పుడు వైయాకరణ సిద్ధాంత కౌముది ఏదైతే చెప్పామో ఈ వైయాకరణ సిద్ధాంత కౌముదిని వరదరాజు అనేటువంటి ఆయన ఏం చేశాడంటే మధ్య సిద్ధాంత కౌముది, లఘు సిద్ధాంత కౌముది ఏం చెప్పాడంటే మధ్య సిద్ధాంత కౌముది అంటే అబ్రిడ్జ్డ్ ఫార్మ్ ఆఫ్ సిద్ధాంత కౌముది, దాన్ని మళ్ళీ అబ్రిడ్జ్ చేసి లఘు సిద్ధాంత కౌముది అని ఆయన రాశాడు అనమాట, తయారు చేశాడు గ్రంథాన్ని. ఆయన రాసేది ఉంది ఉన్న గ్రంథాన్ని అబ్రిడ్జ్ చేయడమే కదా. సో ఆ భాగం ఉంది. ఇది మా సర్టిఫికెట్ కోర్సెస్ కి సంబంధించిన, డిప్లొమా కోర్సెస్ కి సంబంధించినంత మటుకు. దీంట్లో చెప్పా కదా మొదటి 3 కోర్సులు నేనే చెప్పాను. DSL 304 ఇంట్రడక్షన్ త్రివిక్రమ భట్ట వాణి బండారం మేడం తీసుకున్నారు. చెప్పా కదా ఆవిడ కూడాను చాలా మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, మంచి థరో నాలెడ్జ్ ఉంది సంస్కృతంలో ఆవిడ తీసుకున్నారు దీన్ని. అండ్ DSL 401 పొయిటిక్స్ ఆఫ్ సాంస్క్రిట్, ఇది రామకృష్ణ శాస్త్రి గారు. రామకృష్ణ శాస్త్రి గారికి కేవలం దీంట్లోనే కాదు, అంటే వ్యాకరణ శాస్త్రంలోనే కాదు సాహిత్యంలో కూడా చాలా మంచి అపారమైనటువంటి నాలెడ్జ్ ఉంది, అనుభవం ఉంది. దాంతో ఆయన అటు దీంట్లో MAలో డ్రామా తీసుకున్నారు, డిప్లొమాలోనేమో అలంకార శాస్త్రం తీసుకున్నారు. ఇంకా దీనికంటే కిందకు వస్తే మాది సర్టిఫికేట్ కోర్సు కూడాను CSL 101, అంటే CSL అంటే సర్టిఫికేట్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ 101. దీంట్లో ఎలిమెంటరీ గ్రామర్ 1 అండ్ ఇంట్రొడక్షన్ టు కాళిదాస అండ్ నారాయణ. ఈ కోర్స్ ని డీల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వరలక్ష్మి గారు అని చెప్పి, ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి సంస్కృత అకాడమీలో డెప్యూటీ డైరెక్టర్స్ గా పనిచేస్తున్నారు. ఆవిడ కూడాను చాలా మంచి పరిచయం ఉంది. ఆవిడకున్నటువంటి ఇంకొక క్రెడిట్ ఏమిటయా అంటే ఆవిడ విషయంలో ఉన్నటువంటి ఇంకొక మంచి క్వాలిటీ ఏమిటయా అంటే కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ లో చాలా పరిశ్రమ చేశారు ఆవిడ. అండ్
కంప్యూటేషన్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని ఒక పెద్ద మిషన్ గా పెట్టుకుని పనిచేస్తున్నారు చాలా మంది ప్రొఫెసర్స్ అండ్ విద్వాంసులందరూ పనిచేస్తున్నారు దాని మీద. ఆ ఫీల్డ్ లో చాలా పరిశ్రమ చేసి ఉన్నటువంటి వ్యక్తి. దాంతో ఆవిడ మొదటి ఎలిమెంటరీ గ్రామర్ అంటే దీంట్లో మేము ఏం చెప్తాము అంటే ఎలిమెంటరీ లెవెల్ ఆఫ్ గ్రామర్ అంటే సందులు సమాసాలు ఇవి చెప్తాం. ఈ సందులు సమాసాలు చెప్తూ వీటితో పాటుగాను ఈ కంప్యూటేషనల్ టూల్స్ ని ఎలా వాడుకోవాలో కూడా పరిచయం చేశారు. అంతేకాకుండా కాళిదాసు రాసినటువంటి కుమార సంభవంలో అపర్ణా జటిలం అంటారు దాన్ని, ఆ భాగాన్ని. అంటే ఏంటంటే శివుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఆ తపస్సు చేస్తూ ఉన్నటువంటి పార్వతీదేవి దగ్గరికి శివుడు ఒక మాయా వటువు వేషంలో వచ్చి, బ్రహ్మచారి వేషంలో వచ్చి ఆవిడని నువ్వు శివుడిని పెళ్లి చేసుకోవడం అనేటువంటిది ఆయన్ని పెళ్లి చేసుకోవడం కోసం తపస్సు చేయడం అనేటువంటి చాలా తప్పు పని అని ఆవిడని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఆవిడ చేస్తే తిట్లు తిని చివరికి ఫైనల్ గా ఆయన తన స్వరూపంతో ఆవిడ ముందు సాక్షాత్కరిస్తాడు. చాలా అద్భుతంగా ఉండేటువంటి ఘట్టం. అసలు ఈ ఘట్టం గురించి చెప్పాలంటే మేము ఒకసారి మాకు ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉండేదన్నమాట. ఈ ఉన్నప్పుడు ఏమయ్యేదంటే ఆఖరి శ్లోకం అది ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే అయ్యేది, లేకపోతే పదచ్ఛేదం చెప్పడం మాత్రమే అయ్యేది, బెల్ అయిపోయేది. ఇక స్టూడెంట్స్ అప్పటికి బెంచిల్ చివర కూర్చుని ఉండేవాళ్ళు అనమాట. ఉండి మేడం ఆ ఒక్క శ్లోకము ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి, ఇంకా మాకేం వద్దు, అర్థం రేపు చెప్తురు కానీ ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి, అది ఎలా ఏం జరిగిందో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ భాగం ఉంది. సరే వరలక్ష్మి గారే ఈ భాగాన్ని చెప్తారనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ది ఏమిటి అంటే ఎలిమెంటరీ గ్రామర్ 1 అండ్ ఇంట్రొడక్షన్ టు కాళిదాస అండ్ నారాయణ అంటే హితోపదేశం అనేటువంటి గద్య గ్రంథం అంటే ఏంటంటే దీన్ని డైడాక్టిక్ లిటరేచర్ కింద తీసుకుంటారు. మిత్ర భేదము అనేటువంటి ఒక భాగం. దాన్ని ఏం చేసామంటే మేము మొత్తం కథని తీసుకుని దాంట్లో వచ్చేటువంటి ఉపకథలు, అంటే ఒక క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ కి చెప్పుకునేటువంటి ఉపకథలు ఏవైతే ఉంటాయో అవి లేకుండా మొత్తం కథ ఆ మిత్రభేదం తాలూకు మొత్తం కథ వచ్చేటట్లుగా చేసామన్నమాట. కొంతవరకు ఎడిటెడ్ ఫార్మ్. CSL 102 ఎలిమెంటరీ గ్రామర్ అండ్ ఇంట్రొడక్షన్ టు భారవి అండ్ దండి. CSL 102లో మళ్ళీ ఇంకా కొన్ని సంధులు సమాసాలు ఉంటాయి, శబ్దాలు ధాతువులు అవి ఉంటాయి. అంటే ఇంట్రొడక్షన్ CSL 101లో కూడాను శబ్దాలు ధాతువులు అవి ఉంటాయి. ఓకే, తర్వాత దీంట్లో ఈ ఇంట్రొడక్షన్ ఎలిమెంటరీ గ్రామర్ అయిన తర్వాత ఇంట్రొడక్షన్ టు భారవి అండ్ దండి. భారవి అంటే కిరాతార్జునీయంలోంచి మొదటి సర్గలోంచి కొంత భాగం. ఆ మొదటి సర్గలో కొంత భాగం అంటే వనేచరుడు అనేటువంటి, అంటే వనేచరుడు అంటే ఏంటంటే అడవిలో ఉండేటువంటి ఒక ట్రైబల్ పర్సన్. ఆయన్ని ఈ ధర్మరాజు అరణ్యవాసం చేస్తూ ఉన్నటువంటి ధర్మరాజు ట్రైన్ అప్ చేసి కురు రాజ్యంలో, అంటే తాము వదిలేసి వచ్చినటువంటి ఆ రాజ్యంలో ఏం జరుగుతోంది, దుర్యోధనుడు ఎలా ఆ రాజ్యాన్ని పాలిస్తున్నాడు అంటే ఆ వనేచరుడు వెళ్ళి అదంతా సంగతులన్నీ కనుక్కుని వస్తాడనమాట. ఓకే, దాంట్లో ఏంటంటే ఈ మేనేజీరియల్ టెక్నిక్స్ అన్ని ఏవేవైతే ఉంటాయో అవన్నీ చాలా చక్కగా ఉంటాయన్నమాట. ఆ భాగం ఉంటుంది. ఆ తర్వాత దండి రాసినటువంటి దశకుమారి చరితం అందులోంచి ఒక భాగం. తర్వాత ఎలెక్టివ్స్ దగ్గరకు వస్తే CSL 201 ఇంట్రొడక్షన్ టు భాష. దీంట్లో భాష మహాకవి రాసినటువంటి ప్రతిజ్ఞా యోగంధరాయణం అనేటువంటి ఒక చాలా ప్రసిద్ధమైనటువంటి, అంటే స్వప్నవాసవ దత్తం అందరికీ తెలిసిందే. స్వప్నవాసవ దత్తం తాలూకు కంటే ముందరి కథని ప్రతిజ్ఞా యోగంధరాయణం పేరుతో రాశాడు ఆయన, అది ఉంటుంది. తర్వాత CSL 202లో కూడాను ఇంట్రొడక్షన్ టు హర్షదేవ ఇది ఉంది. కాకపోతే ఏమిటంటే దీన్ని మేము రికార్డ్ చేయటం లేదు, ఎందుకంటే దీన్ని ఎవరో ఆఫ్ చేయటం లేదు, అందుకోసం అని చెప్పి మేము రికార్డ్ చేయడం జరగలేదు. ఇది హర్షదేవుడు రాసినటువంటి రత్నావళి అనే నాటకం ఉంది ఈ భాగం. ఇది కాకుండా అంటే ఇవన్నీ మామూలుగా సర్టిఫికేట్ డిప్లొమా కోర్సులు, అంటే కొంతవరకు సంస్కృతం పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే
ఉపయోగించేటువంటి కోర్సులు. అసలు సంస్కృతం రాని వాళ్ళు, సంస్కృతం వీళ్ళు కూడా రానేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పి మేము ఒక బ్రిడ్జ్ కోర్స్ కూడా చేసాం. ఆ బ్రిడ్జ్ కోర్స్ లో రఘువంశ ఆఫ్ కాళిదాస ఫస్ట్ క్యాంటో అంటే ఏమిటది? మొదటి సర్గ. కాళిదాస్ తాలూకు రఘువంశంలో మొదటి సర్గ. ఆ తర్వాత పంచతంత్రం, విష్ణు శర్మ తాలూకు పంచతంత్రంలోంచి ఒక 5 చిన్న చిన్న కథలు. వీటితో పాటుగా సంస్కృతానికి ఇంట్రొడక్టరీ సంస్కృతానికి భాగానికి కావాల్సినటువంటి శబ్దాలు, ధాతువులు, సందులు, సమాసాలు, అంటే ఇక్కడి నుంచి మొదలయ్యి మాకు సర్టిఫికెట్ లో మేము చెప్పదలుచుకున్నటువంటి శబ్దాలు, ధాతువులు, సందులు, సమాసాలు ఇవన్నీ పూర్తవుతాయి అన్నమాట. సో ఇది సంస్కృతానికి సంబంధించినంత మటుకు మా మా మొత్తం సమాచారం. ఇంకా మాకున్నటువంటి ఫ్యాకల్టీ అంటారా, నేను ఎలాగో మీకు కనిపిస్తూనే ఉన్నాను. నా గురించి నేను ముందరే చెప్పుకున్నాను కదా, కొంచెం నా గొప్ప కాస్త గట్టిగానే చెప్పుకున్నాను, చిన్నప్పటి నుంచి సంస్కృతం బాగా చదువుకున్నాను అని. తర్వాత రామకృష్ణ శాస్త్రి గారు, ఆయన సాంప్రదాయకంగా సంస్కృతం చదువుకున్నటువంటి వ్యక్తి, మహాపండితులు, అపారమైనటువంటి జ్ఞానం ఆయనకి అన్ని విషయాల్లోనూ కూడా. వాణి బండారం గారు కూడాను చాలా చిన్నప్పటి నుంచి సంస్కృతం, వాళ్ళ నాన్నగారు ఆయన హిందీ ప్రొఫెసర్ అయినా కూడా తన కూతురు సంస్కృతం చదువుకోవాలి అని చెప్పి చాలా శ్రద్ధగా ఆవిడ చదివించారు. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు లాంటి మహాపండితుల చేతుల్లో తయారైనటువంటి ప్రోడక్ట్ ఆవిడ. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు, తర్వాత హైదరాబాద్ లోనే ఉద్యోగం చేశారు. చాలా చక్కటి పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత వరలక్ష్మి గారు, ఆవిడ చిన్నప్పటి నుంచి సంస్కృతం చదువుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు సంస్కృత అకాడమీలోనే డిప్యూటీ డైరెక్టర్స్ గా పనిచేస్తున్నారు. కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ లో చాలా పరిశ్రమ చేస్తున్నారు. ఇంకా అనుపమ ర్యాలీ, ఆవిడ పూనా MITలో పనిచేస్తున్నారు. ఆవిడ విద్యాపీఠంలో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, సంస్కృత విద్యాపీఠం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తిరుపతి, 2 చోట్ల చదువుకున్నారు. మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ కూడా. చెప్పే కదా ఆవిడ చాలా సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. ఆ తర్వాత ఇంకా ఉషారాణి సంక, ఆవిడ కూడాను కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ లో పరిశ్రమ చేశారు, విద్యాపీఠంలో చదువుకున్నారు. ఆవిడ ఉస్మానియా యూనివర్సిటీ, విద్యాపీఠం రెంట్లోనూ చదువుకున్నారు. వ్యోమా క్లాసెస్ తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం. అంటే ఆవిడ కూడాను చాలా విస్తృతమైనటువంటి పరిచయం ఉంది సంస్కృతం తోటి, బాగా అపారమైనటువంటి అనుభవం ఉంది దాంట్లో. సో ఇంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఇంత చక్కటి సిలబస్ ఉంది. దీని అంతటినీ కూడాను స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకుని దీనివల్ల బాగా లబ్ధి పొందాలని చెప్పి మా అందరి ఆకాంక్ష. చాలా థ్యాంక్స్ అండి వసంతలక్ష్మి గారు, చాలా బాగా వివరించారు. సో మీరు అవన్నీ సంస్కృత కావ్యాల గురించి, వాటి ఘట్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు చిన్న క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నాకు సాంస్క్రిట్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, నేను మాస్టర్స్ చేయాలంటే ఎలా అని. ఐ థింక్ మీరు బ్రిడ్జ్ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నాలాంటి వాళ్ళు సంస్కృతంలో మాస్టర్స్ చేయాలి అంటే ఆ బ్రిడ్జ్ కోర్స్ చేసి మాస్టర్స్కి సైన్ అప్ చేయొచ్చా? బ్రిడ్జ్ కోర్స్ దగ్గర నుంచి బ్రిడ్జ్ కోర్స్ చేసి సర్టిఫికేట్ చేసి, ఇప్పుడు మాకు చాలా మంది కొంతమంది స్టూడెంట్స్ అట్లా ఉన్నారు, మా సర్టిఫికేట్ జాయిన్ అయ్యారు. వాళ్ళు అంటే వాళ్ళకి కొంత అనుభవం ఉంది, సర్టిఫికేట్ జాయిన్ అయ్యారు. సర్టిఫికేట్ నుంచి డిప్లొమా చేశారు, డిప్లొమాలోంచి ఇప్పుడు మాస్టర్స్కి వచ్చారు. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి అసలు ఏమీ రావు, ఓనమాలే రావు తెలుగులో, సంస్కృతంలో. అలాంటి వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ చేశారు, బ్రిడ్జ్ కోర్స్ నుంచి సర్టిఫికేట్ చేశారు, సర్టిఫికేట్ నుంచి డిప్లొమా చేశారు, ప్రస్తుతం మాస్టర్స్ లో. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు డాక్టర్ పి వారిజరాణి గారు, ప్లీజ్ మన తెలుగు డిపార్ట్మెంట్ గురించి మన తెలుగు ప్రేక్షకులందరికీ వివరించండి. నమస్తే. తెలుగు భాష అభిమానం ఉన్నటువంటి ఎవరైనా కూడా తెలుగు భాషని గురించి, తెలుగు సాహిత్యాన్ని గురించి అధ్యయనం చేయటానికి మన ఆంధ్ర రాష్ట్రంలో, అంటే తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా మాస్టర్స్ స్థాయిలో, డిప్లొమా అంటే డిగ్రీలో, ఇలా అనేక రకాలైన కోర్సెస్ మన దగ్గర చెప్తున్నాం. కానీ అమెరికాలో ఉండి తెలుగు భాషని, దాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే తెలుగు భాషని అధ్యయనం చేయాలంటే వాళ్ళు అలాంటి చదువు మళ్ళీ, అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఒక డిగ్రీ స్థాయిలోనో లేకపోతే ఇంటర్మీడియట్లోనో 10వ తరగతి వరకు వాళ్ళు తెలుగు భాషలో కొంత పరిచయం ఉంటే చాలు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగులో ఉన్నటువంటి ఏ కోర్స్ చదువుకోవటానికైనా వాళ్ళు అర్హులవుతారు.
కాబట్టి వాళ్ళకున్నటువంటి ఒక పిపాస అంటే భాషని గురించినటువంటి ఒక దాహం ఉంటుంది కదా, అలాంటి దాహం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆ తెలుగు సాహిత్యాన్ని చదువుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని మనకు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అందిస్తుంది. ఈ మొత్తం తెలుగు శాఖలో మేమందరము ఆరు ప్రొఫెసర్స్ గా ఇక్కడ పనిచేస్తున్నాము. మా అందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి ఒక మహాశక్తి ఆవిడ మా తెలుగు శాఖ అధ్యక్షులు, వారు ఆచార్య మృణాలిని గారు. ఆవిడని గురించి పరిచయం అనేటువంటిది మనం చేయవలసినటువంటి అవసరం లేదు, ఎందుకంటే ఒక కొండ లాంటి దాన్ని, అంత పెద్ద దాన్ని మనం పరిచయం చేసుకునేంత అది లేదు. కానీ ఆవిడ గురించి తెలుగు భాష తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆవిడ తెలుసు. అలాంటి ఆ తెలుగు శాఖని ముందుకు నడిపిస్తున్నటువంటి మృణాలిని గారి అధ్యక్షతన మేమందరం పనిచేస్తున్నాము. నేను పాలెపు వారిజారాణి, నేను వ్యాకరణం చెప్తాను నేను అందులో, అలాగే అలంకార శాస్త్రం చెప్తాను. అద్దంకి శ్రీనివాస్ గారు, ఆయన ప్రాచీన సాహిత్యంలో అంటే ఒక పద్యం ఆయన పాడారంటే ఆ పద్యం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అందులో ముగ్ధులైపోతారు. తెలుగు భాష, తెలుగు సాహిత్యం, అలాగే తెలుగు పద్య కవిత్వం, భాషా శాస్త్రం, వీటన్నిటిలో కూడా అపారమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి వారు ఆయన ఇక్కడ చెప్తున్నారు. అలాగే గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, ఆయన అటు సంస్కృత భాషలోను ఇటు తెలుగు భాషలోను 2 భాషల్లోనూ పిహెచ్డి పూర్తి చేసుకుని ఆయన 2 భాషా సాహిత్యాల్లో కూడా మంచి పాండిత్యం ఉన్నటువంటి వారు. ఆయన వ్యాకరణం బోధిస్తారు, సంస్కృత సాహిత్యాన్ని బోధిస్తారు ఇక్కడ. అలాగే లక్ష్మణ చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన విమర్శకులు, మంచి విమర్శకులు, ఎన్నో విమర్శకి సంబంధించినటువంటి వ్యాసాలు రాస్తారు, సెమినార్లు నిర్వహించారు. ఆయన ఇక్కడ ప్రాచీన సాహిత్య విమర్శ, ఆధునిక సాహిత్య విమర్శ ఈ రెండింటిని ఆయన బోధిస్తారు. అలాగే ఇప్పుడు ఈ మధ్యనే మా దగ్గర చేరినటువంటి దీర్ఘాసి విజయభాస్కర్ గారు, ఆయన మంచి నాటకకర్త, కవి. ఆయన యక్షగానము అలాగే డ్రామా ఈ సబ్జెక్ట్స్ ని బోధిస్తారు. అయితే ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి కోర్సెస్ లో మొదట మాస్టర్స్ కోర్స్ ఏదైతే ఉందో ఎంఏ తెలుగు ఉంది. దీనిలో ముఖ్యంగా మనకు 7 కోర్ కోర్సెస్ ఉన్నాయి. అలాగే ఒక 3 వాళ్ళు ఎలెక్టివ్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే 6 ఎలెక్టివ్స్ ని మేము ఆఫర్ చేస్తాము, వాటిలో 3 ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిప్లొమా కోర్సులో వాళ్ళు చదవాల్సినవి మొత్తము 3 + 4 + 1, అంటే 4 కోర్ కోర్సెస్ ఉంటాయి, ఒకటేమో ఎలెక్టివ్ కోర్స్ ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ లో 2 కోర్ కోర్సెస్, అంటే తప్పనిసరిగా చదవవలసినటువంటివి 2 కోర్సెస్ ఉంటాయి, ఒకటేమో ఎలెక్టివ్ కోర్స్ ఉంటుంది. ఈ మూడింట్లో కూడా మనం చూసినప్పుడు మేము సబ్జెక్ట్స్ల వారీగా మేము ఒక్కొక్క కోర్సులో ఇది అని చెప్పాలంటే ఎక్కువ సమయం పడుతుంది. మనకు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారి వెబ్సైట్ ని కనుక మనం చూసినట్టయితే అన్ని కోర్సులకి సంబంధించిన వివరాలు చాలా క్షుణ్ణంగా మనం తెలుసుకోవచ్చు. కానీ వీటిని స్థూలంగా కొంచెం పరిచయం చేస్తాను. అంటే ఏ సాహిత్యాన్ని తీసుకున్నా సరే ముఖ్యంగా మనము వాటిని 2 భాగాలుగా చూస్తాం. ఒకటేమో సృజనాత్మక సాహిత్యం. ఈ సృజనాత్మక సాహిత్యం కింద మనకు కవిత్వము, అలాగే కథానిక, శతక ప్రక్రియ, నవల, ఇలా అంటే ఆధునికమైనటువంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, ప్రాచీనమైనటువంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. వాటిలో పద్య కవిత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నటువంటిది. పద్య కవిత్వంలో ప్రబంధ సాహిత్యము, అలాగే కావ్యాలు, ఇతిహాస సాహిత్యము, ఇవన్నింటినీ కూడా మా దానిలో పరిచయం చేస్తాం. ముఖ్యంగా ప్రబంధ సాహిత్యం మీద మనకు ఎక్కువగా అవగాహన కల్పించేటువంటి అవకాశం మనకు డిప్లొమాలోనూ ఉంది, అలాగే మాస్టర్స్ స్థాయిలో కూడా ప్రబంధ సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నాం. ఈ అంశాన్ని మనకు అద్దంకి శ్రీనివాస్ గారు బోధిస్తూ ఉంటారు ఇక్కడ. అలాగే సాహిత్య చరిత్ర రెండోది. సాహిత్య చరిత్రని మనం తెలుసుకుంటే సాహిత్యంలో ఉన్న ప్రక్రియలు ఏమిటి, సాహిత్య వికాసం ఎలా జరిగింది అనేటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి హిస్టరీ ఆఫ్ లిటరేచర్ అనేటువంటిది ఒక అంశాన్ని చెప్తాము. అలాగే హిస్టరీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, అంటే భాషకి సంబంధించినటువంటి చరిత్ర ఒకటి, సాహిత్యానికి సంబంధించినటువంటి చరిత్ర ఒకటి. ఈ రెండింటినీ కూడా మేము బోధించడం జరుగుతుంది. ఇది మాస్టర్స్ స్థాయిలోనూ ఉంది, అట్లాగే డిప్లొమాలో కూడా ఈ
అంశాలని మేము బోధించడం జరుగుతుంది. వీటి తర్వాత మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే శాస్త్రాలు. ఒక సాహిత్యాన్ని మనము కావ్యము లేదా వచన సాహిత్యము ఇలా ఏ సాహిత్యాన్ని మనం అధ్యయనం చేయాలన్నా కూడా వాటికి శాస్త్రాలని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. శాస్త్రాల్లో ముఖ్యంగా మనము వ్యాకరణం అనేటువంటిది మనం ప్రధానంగా బాల వ్యాకరణం, చిన్నయ్య సూరి రచించినటువంటి బాల వ్యాకరణాన్ని, అందులో ఉన్నటువంటి అన్ని ప్రకరణాలని కూడా అధ్యయనం చేస్తాం. సంజ్ఞ, సంధి, కారకము, అలాగే తథిత పరిచ్ఛేదం అంటే ఒక నామవాచకం ఎలా తయారవుతుంది, ఒక క్రియని ఎలా నిర్మాణం చేస్తాము, ఒక వాక్య నిర్మాణం చేస్తున్నప్పుడు దానిలో ఉండేటువంటి ఒక కర్త, కర్మ, క్రియ, వాక్య ప్రయోగం ఎట్లా చేస్తాం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని సరైన పద్ధతిలో మనం వ్యవహరించాలి అంటే గనక వ్యాకరణాన్ని అధ్యయనం చేయటం తప్పనిసరి. కాబట్టి వ్యాకరణాన్ని మనము అక్కడ మనము సర్టిఫికేట్ కోర్స్ నుంచే మనము కొద్దిగా ఆ వ్యాకరణాన్ని మనం పరిచయం చేయటం జరుగుతుంది. ఈ వ్యాకరణము మాస్టర్స్ స్థాయికి వచ్చినప్పుడు పూర్తి గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తాం. అలాగే ఛందశాస్త్రం పరిచయం చేసుకుంటాము, అలంకారాలని గురించి కూడా మనం పరిచయం చేసుకోవడం జరుగుతుంది. ఇలా మనకు ఈ తెలుగు శాఖలో 3 స్థాయిల్లో కూడా అన్ని అంశాలని, వీటితో పాటుగా మనం చెప్పుకోవాల్సినటువంటి 2 అంశాలు ఉన్నాయి. అవేమిటి అంటే ఈ సాహిత్యంతో పాటుగా జానపద సాహిత్యాన్ని కూడా మనం పరిచయం చేసుకుంటాం. ఎందుకంటే జానపద సాహిత్యం అనేటువంటిది మౌఖికంగా పుట్టినటువంటి ఒక సాహిత్యము. ఇది చిన్ననాటి నుంచి ఉన్నటువంటి సాహిత్యం. మనకు చిన్నప్పుడు తల్లి లాలిపాటల్లో, జోలిపాటల్లో, జోలపాటల్లో అక్కడి నుంచి జానపద సాహిత్యం అనేటువంటిది మనకు పరిచయం అవుతుంది. అలాగే బతుకమ్మ ఇలాంటివన్నీ కూడా మన సంస్కృతి సంప్రదాయాలన్నింటిలో కూడా ఈ జానపద సాహిత్యం మనకు ఎక్కడో ఒక చోట మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూనే అన్నమాచార్యులు లాంటి వాళ్ళు రచించినటువంటి పద సాహిత్యాన్ని కూడా మనం నేర్చుకుంటాం. అలాగే యక్షగాన వాంగ్మయాన్ని, శతక సాహిత్యాన్ని, ఇలా సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ప్రాచీనము, ఆధునికంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి పద్యము, గేయము, వచనము, ఇలా అన్ని ప్రక్రియల్ని కూడా మనం పరిచయం చేసుకుంటూ ఒక చక్కనైనటువంటి అవగాహనని కల్పించేటువంటి విధంగా మన తెలుగు శాఖలో ఈ సిలబస్ అన్ని స్థాయిల్లో కూడా రూపొందించడం జరిగింది. ఇది ఒక బెస్ట్ సిలబస్ గా నేను చెప్తాను. ఎందుకంటే నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంతకు ముందు పనిచేశాను. 16 ఏళ్ళు అనుభవం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నేను హైదరాబాద్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. అన్ని చోట్ల ఉన్నటువంటి సిలబస్ ని కూడా మేము దగ్గర పెట్టుకుని మన సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ద బెస్ట్ సిలబస్ ని మేము అందించాలి. తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా వాళ్ళకు పరిచయం చేయాలి, వాటిని లోతుగా వాళ్ళు అధ్యయనం చేసే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి సిలబస్ ని మనం రూపొందించాం మన యూనివర్సిటీ తరఫున. కాబట్టి అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మా విభాగంలో చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వాళ్లకు తెలుగు భాషా సాహిత్యాల మీద వాళ్ళకి ఇంతవరకు ఉన్నటువంటి ఆ అభిమానం ఒకటైతే, ఆ భాషని అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళల్లో ఆ తెలుగు భాష మీద సాధించేటువంటి ఒక సాధికారత ఏదైతే ఉన్నదో అది తప్పకుండా ఆ విద్యార్థులందరూ పొందుతారనేటువంటిది నేను బలంగా చెప్పగలుగుతాను. చాలా చక్కగా చెప్పారు వారిజ గారు. నేను కూడా మాస్టర్స్ చేశాను కాబట్టి ఐ కంప్లీట్లీ అగ్రీ. భరతనాట్యం సిలబస్ చాలా బాగా కవర్ చేశారు అన్ని సబ్జెక్ట్స్. సో ఐఎమ్ షూర్ మీకు ఫ్యూచర్లో మిమ్మల్ని డెఫినెట్గా నేను కాంటాక్ట్ అవుతాను నేను డాన్స్ టీచర్ ఇన్ న్యూ జెర్సీ. సో మన ఫోక్ డాన్సెస్ ఆర్ వెరీ ఫేమస్. ఇప్పుడు కూడా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో వసంతలక్ష్మి గారు, నేను డెఫినెట్లీ మీకు అభిజ్ఞాన శాకుంతలం గురించి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక అభిజ్ఞాన శాకుంతలం మీద డాన్స్ బ్యాలెట్ చేయాలని. సో డెఫినెట్లీ ఐ విల్ కాంటాక్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే అండ్ గివింగ్ ఆల్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో ప్రణయ గారు, మీకు మరొక విషయం కూడా నేను చెప్పాలి. ఇక్కడ
అంటే ఒకటే నిమిషం తీసుకుంటాను, ఎక్కువ చెప్పాను. ఇప్పుడు కేవలం ఒక తెలుగు భాషా సాహిత్యాలని అభిమానించే వాళ్ళు మాత్రమే కాకుండా, మీరు డాన్స్ డిపార్ట్మెంట్ లో చేశారు కాబట్టి చెప్తున్నాను. ఒక డాన్స్ నేర్చుకునేటువంటి వాళ్ళు లేదా సంగీతం నేర్చుకునేటువంటి వాళ్ళైనా సరే, అంటే ఇవన్నీ చేసేటువంటి ఈ కళాకారులు కూడా ముందుగా వాళ్ళు తెలుసుకోవాల్సింది సాహిత్యం. ఒక డాన్స్ పర్ఫార్మ్ చేయాలన్నా లేదా ఒక కీర్తనని ప్రదర్శించాలన్నా, పాడాలన్నా కూడా అందులో ఉన్నటువంటి ఆ భావాన్ని అభివ్యక్తీకరించాలి అంటే ముందు సాహిత్యంతోని మంచి పరిచయము, అవగాహన ఉంటే దాన్ని అభివ్యక్తి చేయటం ఎక్కువ ఇంకా బాగా చేయగలుగుతారు. కాబట్టి నేను ఇప్పుడు అందరికీ చెప్పేది ఏమిటి అంటే, కేవలం తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఇటు ఏ కళలైనా కూడా, ఎందుకంటే మన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఏంటంటే ఇటు భాషా సాహిత్యాలకు, అటు కళలకు, ఫైన్ ఆర్ట్స్ కి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యతని ఇస్తోంది. కాబట్టి ఎవరైనా కూడా ఇటు సంస్కృతం కోర్సు, ఇటు తెలుగు భాషకి సంబంధించిన కోర్సు రెండింటినీ కూడా చదవటానికి వాళ్ళందరూ అర్హులవుతారు. కాబట్టి ఒక కోర్స్ చేస్తున్నాం కాబట్టి ఇంకొకటి చేయకూడదనేటువంటి ఆలోచన గాని అలాంటిది ఏమీ పెట్టుకోకుండా, తెలుగు భాష, సంస్కృత భాష కొంచెం పరిచయం ఉంటే చాలు. వాళ్ళు మన ఈ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు పెట్టేటువంటి ఆ పరీక్ష ఏదైతే ఉందో అందులో పాస్ అయితే, అందులో అర్హత సాధిస్తే చాలు. వాళ్ళు చక్కగా తెలుగులో సర్టిఫికెట్ కోర్సు, డిప్లొమా కోర్సు, మాస్టర్స్ కోర్సు తెలుగులోను, సంస్కృతంలోను రెండింట్లోనూ వాళ్ళు చేసే అవకాశం కలిగి ఉంటుంది. అది నేను మీకు చెప్పాలనుకున్నాను. చాలా థ్యాంక్ చక్కగా యూ. చెప్పారు. థ్యాంక్ అదే యూ. రీసెర్చ్‌కి ఎంతో ఉపయోగపడుతుంది. బికాజ్ మనం రీసెర్చ్ అంటే కెనాట్ ఒక్కటే దాని మీద ఫోకస్ చేయలేము. అన్నిటి నుంచి మనం అన్ని సమగ్రమైన జ్ఞానం కావాలి. కావాలి కాబట్టి ఒకే అండర్ వన్ యూనివర్సిటీ హ్యావింగ్ యాక్సెస్ టు సో మెనీ డిపార్ట్మెంట్స్ అండ్ వీ యాజ్ స్టూడెంట్స్ కెన్ రీచ్ అవుట్ టు ఆల్ ఆఫ్ యూ ఈస్ అ గ్రేట్ ఫెసిలిటీ దట్ మనకి యూనివర్సిటీ ఇస్తున్నారు. సో ఐ థింక్ మన టీవీ ప్రేక్షకులందరూ ఈ ఇన్ఫర్మేషన్తో దే విల్ ఇన్స్పైర్ అండ్ సోన్ జాయిన్ అవర్ యూనివర్సిటీ అని ఆశిస్తూ ఈరోజు ఎపిసోడ్ని ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్. ఐ లెర్న్డ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.